ఈ రోజుల్లో ఉద్యోగాలు చేయడం కన్నా సొంతంగా ఏదో ఒక బిజినెస్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. పల్లెటూరులో ఉంటున్న వారు ఎన్నో రకాల బిజినెస్లను చేస్తూ లాభాలను పొందుతున్నారు. గ్రామాల్లో చేస్తున్న బిజినెస్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. పల్లెల అవసరాలను గుర్తించగలిగితే అది బిజినెస్ అవకాశాలకు తలుపులు తెరుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని సీజన్లలో స్థిరమైన ఆదాయాన్ని అందించే వ్యాపార మార్గాలు కొన్ని ఉన్నాయి. మీరు కూడా మంచి బిజినెస్ ఐడియా కోసం చూస్తుంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను ఆర్జించే బిజినెస్లు ఇక్కడ ఉన్నాయి. అవేంటో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రామీణ ప్రాంతాల్లోనే బిజినెస్ చేసి నెలకు ఎంత సంపాదించవచ్చు? 10,000 నుంచి 50,000, 50,000 నుంచి 1,00,000, 1,00,000కు మించి. మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కోళ్ల ఫారం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వ్యాపారాలలో కోళ్ల పెంపకం అనేది కూడా ఒకటి. కోళ్ల పెంపకం బిజినెస్ ద్వారా గ్రామాల్లో మంచి ఆదాయం పొందవచ్చు. ఈ వ్యాపారం ప్రారంభానికి పెద్దగా పెట్టుబడి కూడా అవసరం ఉండదు. అయితే అవగాహన ఉండాలి. ప్రస్తుతం పౌల్ట్రీ ఉత్పత్తులకు డిమాండ్ బాగా పెరిగింది. దీంతో ఏడాది పొడవునా బిజినెస్ జరుగుతుంది. అందుకు తగ్గట్టు ఆదాయం ఉంటుంది. మంచి జాతి కోడి నెలకు ఎలా కాదనుకున్నా 20 నుంచి 25 గుడ్లు ఇస్తుంది. ఇక మీకు వ్యాపారం చేయాలనే ఆలోచన ఉన్నట్లయితే మీరు ఎవరి సహాయం లేకుండానే మీ ఇంటి నుంచి ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇంకా ప్రస్తుత కాలంలో ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యాపారం. దీని నుంచి మీరు పెట్టిన పెట్టుబడిని కేవలం 1 నెలలో సంపాదించవచ్చు. సేంద్రియ వ్యవసాయం, వర్మికల్చర్. ఈ రకమైన వ్యవసాయంలో సేంద్రియ వ్యర్థ ఉత్పత్తులను ఉపయోగిస్తారు. తక్కువ పెట్టుబడితో అత్యంత లాభదాయకమైన స్టార్టప్ ఏదైనా ఉందంటే అది ఇదే. నేటి కాలంలో ఆర్గానిక్ ఉత్పత్తులకు చాలా డిమాండ్ ఉంది. కానీ డిమాండ్కి తగ్గట్టుగా కాకుండా చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ వ్యాపారాన్ని తెరవడానికి మీకు సువర్ణ అవకాశం ఉంది. ఇంకా ప్రభుత్వం కూడా ఈ వ్యాపారం చేసేవారికి బాసటగా నిలుస్తోంది. సేంద్రియ వ్యవసాయం కోసం కొన్ని ప్రభుత్వ పథకాలు కూడా అమలు చేస్తున్నారు. పరంపరగత్ కృషి వికాస్ యోజన, సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ వంటి పలు ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. పాడి పరిశ్రమ ఇది భారతదేశంలోనే అత్యుత్తమ వ్యవసాయ వ్యాపారం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే పాలకు రోజురోజుకు అధిక డిమాండ్ ఉంది. ఇది మొత్తం వ్యవసాయ వ్యాపారంలో అత్యంత లాభదాయకమైన వ్యాపారం. భారత ప్రభుత్వం నాబార్డు కూడా ఈ వ్యాపారం చేయాలనుకుంటున్న వారికి రుణాలు అందిస్తోంది. అనేక బ్యాంకులు పాడి పరిశ్రమ కోసం 10 లక్షల వరకు రుణాలు కూడా ఇస్తున్నాయి. ఈ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు మీరు పాడి పరిశ్రమ గురించి సరైన అవగాహన కలిగి ఉండాలి. మత్స్య సంపద. చేపల వ్యాపారం భారతదేశంలో ప్రముఖ వ్యాపారంగా ఉద్భవించింది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనని కూడా ప్రారంభించింది. ఈ పథకం కింద అభ్యర్థి మొత్తం వ్యయంలో 75% తిరిగి సబ్సిడీగా ఇవ్వబడుతుంది. అనేక రకాల చేపలను ఔషధాలకు కూడా ఉపయోగిస్తారు. వాటి నుండి నూనెను కూడా తయారు చేస్తారు. మీరు పూర్తి జ్ఞానంతో చేపల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభిస్తే చేపల పెంపకం మీకు చాలా లాభదాయకమైన వ్యాపారంగా నిలుస్తుంది. ఇకపోతే గ్రామాల్లో కిరాణా కొట్టు బిజినెస్ కూడా మంచి ఆదాయ మార్గం. ప్రాంతం ఏదైనా నిత్యావసరాల డిమాండ్ ఎప్పటికీ తగ్గదు. ఈ వ్యాపారం ఎప్పటికీ లాభాలను అందిస్తుంది. తక్కువ పెట్టుబడితో ఈ బిజినెస్ ప్రారంభించి రోజువారీ ఆదాయం పొందవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో టీకి డిమాండ్ ఏమాత్రం తగ్గదు. గ్రామాల్లో రైతులు ఉదయం టీ తాగిన తరువాతే పొలం పనులకు వెళ్తుంటారు. దీంతో పల్లెల్లో టీ కొట్టు పెట్టి మంచి ఆదాయం ఆర్జించవచ్చు. ఏడాది పొడవునా అన్ని సీజన్లలో టీ బిజినెస్ కు డిమాండ్ ఉంటుంది. ఆయిల్ మిల్లు. గ్రామాల్లో నూనెలకు మంచి డిమాండ్ ఉంది. సోయా బీన్స్, వేరుశెనగ, ఆవాల గింజల నుంచి నూనెను తీయడానికి గ్రామాల్లో ఆయిల్ మిల్లులను ఏర్పాటు చేయవచ్చు. దీంతో స్థానిక రైతుల పంటలను ప్రాసెస్ చేయడంతో పాటు వినియోగదారులకు విలువైన ఉత్పత్తిని అందించవచ్చు. ఇకపోతే గ్రామాల్లో ఇప్పటికీ పిండి మరలు అందుబాటులో లేవు. జొన్నలు, రాగులు, గోధుమలను మర ఆడించడానికి సమీపంలోని పట్టణాలకు వెళ్తుంటారు. ఈ అవసరాన్ని గుర్తించి బిజినెస్గా ప్రారంభిస్తే సక్సెస్ఫుల్గా రన్ చేయవచ్చు. వీటితో పాటుగా వాటర్ సప్లై బిజినెస్, హ్యాండీక్రాఫ్ట్ బిజినెస్, వ్యవసాయ సంబంధిత మిషనరీ అమ్మకాలు చేసుకోవచ్చు. ఇంకా రవాణా సౌకర్యానికి వాహనాలు అద్దెకు ఇవ్వడం, కోళ్ల దాన అమ్మకాలు, టైలరింగ్ వంటివి కూడా చేసి ఈజీగా డబ్బు సంపాదించవచ్చు.